భగవద్గీత 7వ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వ శక్తి అంటే పరమాత్మ అనే పదం కూడా లేదు. ఆ తర్వాతంతా మనం పెట్టుకున్న పదాలే. ఆ శక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఒక 8 జడ ప్రకృతి, ఒక్కటి జీవ చైతన్య ప్రకృతి సృష్టించడం జరిగింది అంటాడు. సృష్టించడం జరిగింది అనే దానికంటే కూడా వ్యక్తమైంది అంటాడు. ఎందుకంటే సృష్టి లేదు కదా, జస్ట్ అది ఆలోచనే కదా. ఆ ఆలోచనతోటి అష్టప్రకృతులు ఏంటి? పంచభూతాలు, భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత నెక్స్ట్ ఏంటి? మిగిలిన 3 ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. అంటే ఏంటి? మన దగ్గర జడంగా ఉన్నవి 8, మన దగ్గర అవి కూడా ఉన్నాయి. వీటితో పాటు ఏం చేస్తారు? మరి అవి ఉండి ఊరికి ఏం చేయలేవు కదా. అందుకని అవి ఉన్నాయి అని తెలియాలంటే ఒక ప్రాణం కావాలి కదా. అందుకని జీవ చైతన్యం సృష్టించాను అంటాడు. జీవ చైతన్యం అంటే ఏంటి? ప్రాణం. అంటే ఏంటి? సృష్టిలో వ్యక్తమైంది ఏంటి? జడ చైతన్యం. అవేమి కదలికలు ఏం లేవు. ఉన్నాయి అంటే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అవి కదలడం మొదలుపెట్టాయి? ప్రాణం వచ్చిన తర్వాత మనసు కదలడం మొదలుపెట్టింది. అంటే ప్రాణం ఉంటేనే మన మనసు ఆలోచన చేస్తుంది. మనసు ఆలోచన చేసినప్పుడే ప్రాణం ఉంటుంది. అంటే ఏంటి? భగవత్ మహానుభావులు, మన ఋషులు వాళ్ళకు అందినంత వరకు వాళ్ళు నిశ్శబ్దంగా స్వచ్ఛమైన మనసుతో ఉండి, అంటే ఇంతకంటే ఏముంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని ఏమంటారు? స్పిరిచువల్ సైంటిస్టులు అంటారు. వాళ్ళకు అందింది కూడా ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి మన శరీరానికి సంబంధించిన విషయాలు, భగవతత్వానికి సంబంధించిన విషయాలే వాళ్ళు కనిపెట్టారు. అంటే ఏంటి? వ్యక్తమైంది. ఏం వ్యక్తమైంది? ఈ జడాన్నంతా వాళ్ళు ఏమన్నారు? ప్రపంచం అన్నారు. అంతే కదా. ప్రపంచం అంటే ఒక మనిషి కాదు కదా, టోటల్గా ఉన్నదంతా ప్రపంచం. అంటే జగత్తు. ఏంటి ఆ జగత్తు? ఒక టైము, స్పేసు, ఆబ్జెక్ట్ కిందకు వచ్చింది. అంతే కదా. ఒక ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చిన తర్వాత కాలం ఫిక్స్ అయింది. కాలం ఫిక్స్ అయిన తర్వాత ఒక వస్తువులాగా అంతే. ప్రాణం అంటే మళ్ళీ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటే కదా. ప్రాణం అంటే కదిలేదు, ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ 3 కలిపి ప్రపంచం అన్నాడు. మళ్ళీ మన సృష్టిని ఏమన్నాడు? మన సృష్టిని ఏమన్నాడు అంటే నామరూప క్రియలు అన్నాడు. అంతే కదా. నామం అంటే నా ఆలోచన, రూపం అంటే నా శరీరం, క్రియ అంటే నా ప్రాణశక్తి. అంటే నా దగ్గర మళ్ళీ ఇక్కడ నాకు జీవ చైతన్యం ఇచ్చింది పరమాత్మ తత్వశక్తే కదా. ఈ జీవ చైతన్యాన్ని నడిపిస్తున్నది ఏంటి? మన మనసు. ఈ మనసు అంటే ఏంటి? మన మనసు అంటే మళ్ళీ నామం అనమాట. ఎందుకు ఈ నామం ఏం చేసింది? ఈ రూపాన్ని తయారు చేసింది. చిన్న షేప్ తయారు చేసింది. చేసి దానికి అనుగుణంగా పనులు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడో ఎన్ని వేల కోట్ల నాడు సృష్టి జరిగిందో ఏంటో ఇంతవరకు ఏమీ ఆధారాలు లేవు. ఇదంతా కూడా వేల సంవత్సరాల నాడు ఋషులు ఊహించింది. అందుకని వాళ్ళు ఏం చెప్పారు? ఈ చిన్న సృష్టి ఎందుకు చేసుకుంటూ వచ్చావు? నీ కోరికల కోసం సృష్టించుకుంటూ ఉన్నావు. కోరికలు ఏంటి? ఇక్కడ నా శరీరం ఉంది. శరీరంతో పాటు నా ఇంద్రియాలు ఉన్నాయి. అవి కూడా మళ్ళీ పంచభూతాల్లో వచ్చినవి. ఇంద్రియాలు ఉన్నాయి, పంచకోశాలు ఉన్నాయి, అవి పంచభూతాల అనుగుణంగా వచ్చినవే. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అవి పంచభూతాలకు అనుగుణంగా వచ్చినవే. ఇవన్నీ కూడా ఏం చేసింది? వీటిని ఆధారం చేసుకొని మనసు ఊహించడం మొదలుపెట్టింది. ఇదిగో వీళ్ళు నీ బంధువులు, వీళ్ళు కాదు, వీళ్ళంటే నీకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం కాదు, వీళ్ళు నిన్ను అప్పుడు ఇలా బాధ పెట్టారు, ఇప్పుడు ఇలా సంతోష పెట్టారు.